అయితే శీఘ్రస్ఖలనం ఏదైతే ఉంటుందో లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఎక్సర్సైజు ఇంకా ఏంటంటే మనకు కొంచెం స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్తాను నేను. అది ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోనిలోకి అంగం వేసిన తర్వాత అట్లీస్ట్ 3 మినిట్స్ ఉండగలగాలి. 3 మినిట్స్ కంటే ముందు అయిపోతే అది శీఘ్రస్ఖలనం అంటారు. మినిమం 20 స్ట్రోక్స్ కొట్టగలగాలి. ఒకవేళ అది 20 స్ట్రోక్స్ రాకపోతే వీర్యం వెళ్ళిపోతే అది కూడా శీఘ్రస్ఖలనం. అయితే అంగాన్ని ప్రవేశించిన తర్వాత స్ట్రోక్స్ కొట్టేటప్పుడు అప్పుడు ఒకవేళ వాళ్ళకు వెళ్ళిపోతుందని ఒకవేళ వాళ్ళు భావిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు తప్పుకోవాలి. వాళ్ళు అంగాన్ని బయటికి తీసేసి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసి పొజిషన్ భంగిమ అది చేంజ్ చేస్తే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళ టైమింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్లీ చేసి చాలామంది చూసి చెప్పారు. దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని చెప్తారు. దీంతో పాటు ఎప్పుడైనా సరే మంచి డైట్ అంటే చల్లటి డైట్ తీసుకోవాలి. వేడి వస్తువులు ఎక్కువ వాడద్దు. బాదాములు, పిస్తాలు వీర్యం వెళ్ళిపోతుందని ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వాడతారు, మరీ ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా కాకుండా కొంచెం చిక్కగా చేసేటప్పుడు నేను అంటే చేసే మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడితే రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది, టైమింగ్ పెరుగుతుంది.